నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మద్యం వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉండి వచ్చిన ఆమెకు ఇప్పుడు కేరళ లిక్కర్ రాజకీయంలోనూ ఆమె పేరే కీలకంగా వినిపిస్తోంది. దీంతో మరోసారి దేశవ్యాప్తంగా కవిత పేరు మారుమోగిపోతుంది. ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనక తెలంగాణ మాజీ సీఎం కుమార్తె కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత విడి సతీశన్ ఆరోపించారు. ఆయన మలప్పురంలోని ఎడవన్నలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో పాలక్కడ్ లోని ఎలవల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబి రాజేష్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారాలన్నీ నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారని ఆయన వివరించారు. తమ ఆరోపణలకు కేబినెట్ నోటే ఆధారమని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసిన కేబినెట్ నోటు నకిలీది అని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఓఎస్ఎస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఓఎస్ఎస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్ లోని డిస్టిలరీలకు కూడా తెలియదన్నారు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయన్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర, ఆమె కేరళలో ఎక్కడ బస చేశారు అనే వివరాలను పరిశోధించాల్సి ఉందన్నారు. అయితే ఇక్కడ కవిత స్వయంగా కేరళకు వెళ్లి అక్కడి లిక్కర్ ప్లాంట్ల కోసం ఓ కంపెనీ కోసం లాబింగ్ చేశారని ఆరోపించడం చిన్న విషయం కాదు. కేరళ రాజకీయ నేతలకు తెలంగాణ రాజకీయంతో సంబంధం లేదు. టార్గెట్ చేసుకుని మరి కవిత పేరును వెల్లడించాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రతిపక్ష నేతకు స్పష్టమైన సమాచారం ఉండబట్టే ఈ ఆరోపణలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ ఓయాసిస్ కంపెనీ ఎవరిది, కేరళలో లిక్కర్ ప్లాంట్ పెట్టడానికి అనుమతులు ఎవరిచ్చారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ ఆరోపణల్ని కవిత తీవ్రంగా ఖండించారు. మహిళా నేతలపై ఇలా బురద చల్లడం కాంగ్రెస్ పార్టీకి అలవాటినని మండిపడ్డారు. ఆ ఆరోపణలపై క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికించారని బీజేపీపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ కవితకు ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం ఇబ్బందికరమే. ఈ స్కామ్ లో కవిత ఉందా లేదా అనే దానిపై స్పష్టత రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.